వెల్కమ్ టు మై ఛానల్ ఆశ్రిత వరల్డ్. టుడే రెసిపీ పిజ్జా. పన్నీర్ తో ఇలా పిజ్జా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ఒక ప్లేట్ లోకి ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. ముందుగా మనం పిజ్జా కోసం పిజ్జా బేస్ అనేది రెడీ చేసుకోవాలి. ఒక కప్పు మనం పిండి తీసుకున్నాం కదా, ఇందులోకి 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ చక్కెర, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఒకసారి పిండికి బాగా పట్టేట్టు మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడైనా మనం ఏ పిండి ప్రిపేర్ చేసేటప్పుడైనా మనం ఏమైనా షుగర్ అయినా సాల్ట్ అయినా వేసినప్పుడు కంపల్సరీగా మిక్స్ చేసుకొని వాటర్ వేయాలి. లేదంటే వాటర్ ఫస్ట్ వేసామంటే పిండికి అస్సలు మిక్స్ కాదు. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకసారి పిండికి మనం వేసినవన్నీ పట్టేట్టు మిక్స్ చేసుకోవాలి. బయట మనం పిజ్జా తింటూ ఉంటాం కదా, ఆ పిజ్జా మైదాతో చేస్తారు కాబట్టి అంత హెల్దీ కాదు, పిల్లలకు పెట్టడం కూడా హెల్దీ కాదు. అలా కాకుండా మనం ఇంట్లోనే చాలా ఈజీగా పిజ్జా రెడీ చేసుకోవచ్చు. గోధుమ పిండితో ఈసారి మీరు కూడా పిజ్జా ట్రై చేయండి, చాలా రుచిగా కుదురుతుంది. 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాం కాబట్టి 1/2 కప్పు పెరుగు అనేది మనకు సరిపోతుంది. కొంచెం కూడా వాటర్ వేయకుండా ఇలా పెరుగు వేసుకొని కలుపుకుంటే మనకి పిజ్జా బేస్ అనేది ఫ్లఫీగా వస్తుంది, లేదంటే గట్టిగా వస్తుంది. ఇంకోటి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం, బేకింగ్ పౌడర్ మాత్రం కంపల్సరీగా వేసుకోవాలి, లేదంటే ఫ్లఫీగా అస్సలు రాదు, గట్టిగా ఉంటుంది. కొంచెం కొంచెం పెరుగు వేసుకుంటూ సాఫ్ట్ గా కలుపుకోవాలి. మరీ హార్డ్ గా కలుపుకుంటే ఫ్లఫీగా రాకుండా గట్టిగా వస్తుంది. వాటర్ అనేవి యాడ్ చేయకుండా మనకి పెరుగుతోనే సరిపోతుంది. ఇంకా కొంచెం ఏమైనా మనకి తక్కువగా వాటర్ అనిపిస్తే మళ్ళీ పెరుగుతోనే కలుపుకోవాలి, కానీ వాటర్ అనేవి యూజ్ చేయకూడదు. చూసారు కదా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం పిండి కలుపుకున్నాక ఇందులోకి 1 టీ స్పూన్ బటర్ కానీ ఆయిల్ కానీ యూజ్ చేయొచ్చు. బటర్ వేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నేను ఇక్కడ బటర్ తో చేస్తున్నాను. 1 టీ స్పూన్ బటర్ వేసుకొని పిండికంతా బటర్ పట్టేట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, మన పిండి అనేది ఫ్లఫీగా అయింది బేకింగ్ పౌడర్ వేయడం వల్ల. ఇలా ఒక 10 మినిట్స్ మళ్ళీ ఒకసారి పిండిని బాగా కలుపుకున్నాక ఇప్పుడు మనం తీసుకున్న క్వాంటిటీకి ఇక్కడ 2 పిజ్జా బేస్లు అనేవి రెడీ అవుతాయి. ఇలా మంచిగా పిండిని ఒకసారి మిక్స్ చేసుకొని పిండిని హాఫ్ కి డివైడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా మనం పిజ్జా రెడీ చేసుకునేప్పుడు బేస్ ముందుగా ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిజ్జా అనేది. ఇలా మనం పిజ్జా బేస్ ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే మనకి కావాల్సినప్పుడు మనం పిజ్జా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా మనం తీసుకున్న క్వాంటిటీకి 2 పిజ్జాలు అనేవి రెడీ అవుతాయి. మళ్ళీ ఒక ప్లేట్ లోకి కొంచెం బటర్ వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పిండి ఇందులోకి వేసుకొని మరీ సన్నగా కాకుండా కొంచెం మందంగా అనేది ప్రెస్ చేసుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి. సన్నగా ప్రిపేర్ చేస్తే ఫ్లఫీగా రాదు, గట్టిగా ఉంటుంది. ఇలా ప్రెస్ చేసుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులో ఎలాంటి ఈస్ట్ కానీ మనం ఓవెన్ కానీ యూజ్ చేయకుండా చాలా ఈజీగా పర్ఫెక్ట్ గా మనము పిజ్జా హంట్ లో కానీ డామినోస్ పిజ్జా నుంచి కానీ మనం పిజ్జా తింటూ ఉంటాం కదా, సేమ్ అదే రుచితో అంత ఫ్లఫీగా వస్తుంది. అస్సలు డౌట్ పడకుండా కంపల్సరీగా ఇవే పర్ఫెక్ట్ కొలతలతో ఈసారి మీరు పిజ్జా ట్రై చేయండి, పర్ఫెక్ట్ గా కుదురుతుంది. కొంచెం మధ్యలో ఇలా ప్రెస్ చేసుకోవాలి ఫింగర్స్ తో. ఇలా ప్రెస్ చేయడం వల్ల మనకి పిజ్జా అనేది పొంగకుండా ఉంటుంది. 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ పిజ్జా సాస్ వేసుకొని ఒకసారి బాగా అప్లై చేసుకోవాలి పిజ్జాకి. మనం పిజ్జా చేసుకోవడం చాలా హార్డ్, ఓవెన్ ఉంటేనే చేసుకోవచ్చు. అలాగే మైదా పిండితో మనం ఈస్ట్ వేసుకుంటేనే ఫ్లఫీగా వస్తుంది బ్రెడ్ అనేది అనుకుంటూ ఉంటాం. అస్సలు కాదు, ఓవెన్ లేకుండా మనం ఎలాంటి ఈస్ట్ వాడకుండా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇలా ట్రై చేసేయండి. సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అక్కడక్కడ స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి ఇష్టం ఉన్న వెజిటేబుల్స్ అన్ని వేసుకోవచ్చు, మనం ఏది తినాలి అనుకుంటే అది. చీజ్ మాత్రం కంపల్సరీ, పిజ్జా అంటేనే చీజ్ లేకుంటే మాత్రం అస్సలు పిజ్జా బాగుండదు. ఇలా పిజ్జాని తురుముకుంటూ పైన వేసుకోవాలి. ఎంత ఎక్కువ చీజ్ వేసుకుంటే అంత మంచిగా చీజీగా ఉంటుంది పిజ్జా అనేది. బయట కొన్న పిజ్జాలు ఎందుకు అంత టేస్టీగా ఉంటాయంటే వాళ్ళు చీజ్ అనేది ఎక్కువగా వేస్తారు కాబట్టి అంత రుచిగా ఉంటుంది. మనం కూడా ఇంట్లో ఇలానే ఎక్కువగా చీజ్ వేసుకొని చేసుకుంటే సేమ్ బయట తిన్నట్టుగానే ఉంటుంది. కొంచెం సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న పన్నీర్ ముక్కలు అక్కడక్కడ వేసుకోవాలి. ఇష్టం ఉంటే క్యాప్సికమ్ వేసుకోవచ్చు, అన్ని టమాటోలు వేసుకోవచ్చు, చికెన్ పీసెస్ కూడా వేసుకోవచ్చు, లేదంటే మష్రూమ్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ పన్నీర్ ముక్కలు, టమాటో ముక్కలు, ఆనియన్ ముక్కలు వేస్తున్నాను, వెజిటేబుల్ పిజ్జా కాబట్టి. ఇలా మనకి నచ్చిన వెజిటేబుల్స్ అన్ని యాడ్ చేసుకొని ఒకసారి ఇలా పిజ్జా పైన అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తురుముకొని పెట్టుకున్న చీజ్ అనేది వేసుకోవాలి. చీజ్ ఎక్కువగా వేసుకోవాలి. చుట్టూ కొంచెం ప్లేట్ చుట్టూ చీజ్ అనేది పడకుండా మధ్యలో పార్ట్ లో వేసుకున్నామంటే పిజ్జా పొంగినా కూడా ప్లేట్ కి అంటుకోకుండా పర్ఫెక్ట్ గా వస్తుంది. 1/2 టీ స్పూన్ ఒరెగానో పౌడర్ వేసుకోవాలి. కంపల్సరిగా ఇది వేసుకోవాలి, అలా అయితేనే పిజ్జాకి టేస్ట్ వస్తుంది. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అనేవి వేసుకోవాలి. ఇలా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేయడం వల్ల పిజ్జా టేస్టీగా కుదురుతుంది. అక్కడక్కడ స్ప్రెడ్ చేసుకుంటూ ఇలా వేసుకోవాలి. మనం ఈ పిజ్జా బేస్ పైన అన్ని సాసెస్ అనేవి అప్లై చేసుకున్నాం కదా,
సాల్ట్ ఎక్కడ కూడా యూజ్ చేయలేదు కాబట్టి కొంచెం చప్పగా అనిపిస్తే సాల్ట్ అనేది పైన నుంచి అప్లై చేసుకోవాలి. ఇలా ప్రీహీట్ చేసుకున్న బౌల్లోకి మనం పిజ్జాని పెట్టుకోవాలి. ఒక 10 to 15 minutes మనం ముందుగా హీట్ చేసుకున్నాక పిజ్జా అనేది పెట్టుకుంటే తొందరగా బేక్ అయిపోతుంది. చూసారు కదా, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనకు పిజ్జా అనేది పర్ఫెక్ట్ గా బేక్ అయిపోయింది. కింద కూడా ఎక్కడ కూడా అంటుకోకుండా పర్ఫెక్ట్ గా ఫ్లఫీగా వచ్చింది. బయట కొన్నట్టుగానే పిజ్జా టేస్ట్ అనేది ఉంది. మీరు కూడా ఈసారి పిజ్జా ఇంట్లో రెడీ చేయండి. రెడీ చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ లో ఎవరైతే పిజ్జా అంటే ఇష్టం ఉంటుందో వాళ్ళకి కంపల్సరీగా ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ వీడియో కావాలో కంపల్సరీగా కామెంట్ చేయండి. పిల్లలు పిజ్జాని చాలా ఇష్టపడుతూ తింటూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఇంట్లో ఇలా ఈజీగా ట్రై చేయండి, ఇష్టంగా తింటారు. ఓవెన్ లేదు కదా, మరి పర్ఫెక్ట్ గా బేక్ అవుతుందో లేదో అని టెన్షన్ అస్సలు పడకండి. చూసారు కదా వీడియోలో పర్ఫెక్ట్ గా బేక్ అవుతుంది, పర్ఫెక్ట్ గా వస్తుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్